నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రోజుకొక కొత్త అప్డేట్ అయితే తెరపైకి వస్తూ ఉంది. వీటన్నిటిపైన మనతో మాట్లాడడం కోసం, వీటి గురించి విశ్లేషించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ మాట్లాడే టాపిక్స్ అయితే చాలా ఉన్నాయి సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మనం పిఠాపురంలో స్టార్ట్ చేశారు ఆయన యాత్ర అంతా కూడా. అయితే ఆ టైంలో నేను ఇక నుంచి పిఠాపురంలోనే ఉంటాను, గెలిచిన తర్వాత ఇక్కడే ఉంటాను అని చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చంటారు? లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఇక్కడే ఉంటాను, రాజధాని ఇదే ఉంచుతాను, రాజధానిలోనే నేను కూడా ఉంటాను అని చెప్పి ఆయన ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇల్లైతే కట్టుకున్నారు, అక్కడే ఉన్నారు. ఈ రాజధాని విషయం ఒక రకంగా క్వెషన్ మార్క్ పడిందని చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తున్నారు. సో, ఏ విధంగా సహజంగా గెలిచిన ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్‌లో ఉండటం అవసరము. హ్మ్. ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధి కనీస కర్తవ్యం. హ్మ్. సో, అదొక పెద్ద హామీగా కూడా మనం పరిగణించాలి. అది ఆ ప్రజాప్రతినిధి బాధ్యత కూడా. హ్మ్. ఎందుకంటే ఇవాళ రేపు ముఖ్యంగా విభజన జరిగిన తర్వాత చాలామంది నాయకులు హైదరాబాద్‌లో ఉంటూ, హైదరాబాద్ నుంచి ఆన్ అండ్ ఆఫ్‌గా విజయవాడ అండ్ ఏపీకి వెడుతూ హ్మ్. రాజకీయాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్‌లోనే వెల్ సెటిల్డ్, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి. వాడు మాత్రం జస్ట్ క్యాంప్ ఆఫీసులు పెట్టుకొని అక్కడ నడిపిస్తున్న వ్యవహారాలు చాలామంది ఉన్నారు అక్కడ. సో, ఈ నేపథ్యంలో కిందటి ఎలక్షన్స్‌లో కూడా జగన్ గారు హామీ ఇచ్చారు. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని. సరే, ఆయన ఇల్లు కట్టుకున్నారు తాడేపల్లిలో. ఆయన క్యాంప్ ఆఫీసు, ఇల్లు మొత్తం అక్కడే. ఓకే. సరే, చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఆయనకి ఇల్లుంది. అది రెంటెడ్ హౌస్ కావచ్చు గానీ, బట్ ఆయన కూడా అక్కడే ఉంటున్నారు. ఆన్ అండ్ ఆఫ్‌గా హైదరాబాద్‌లో ఆయనకి పర్మనెంట్ సొంత ఇల్లు ఉంది కాబట్టి మరి అక్కడ ఫ్యామిలీ ఉంటుంది. వస్తూ పోతూ ఉంటారు. సో, దీన్ని మనం పర్మనెంట్‌గా నివాసం ఉండటమా, ఏమి తాత్కాలికంగా నివాసం ఉండటమా అనేది మన ఆలోచన దీన్ని బట్టి ఉంటుందంతే. చంద్రబాబు నాయుడు గారైతే నెలలోనో, సంవత్సరంలోనో మెజారిటీ ఎక్కువ రోజులు ఏపీలోనే గడుపుతున్నట్టు మనకి గత కొన్ని రోజులుగా మనకు తెలుస్తున్నది. గత కొన్నేళ్ల నుంచి కూడా. సో, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి కాస్త భిన్నంగా ఉంది. ఆయన హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్. సరే, మొన్నటిదాకా ఆయన సినిమాల్లో కూడా ద్విపాత్రాభినయం చేశారు కాబట్టి ఇటు అటు సినిమాల కోసం, షూటింగ్‌ల కోసం ఆయన రెసిడెన్స్ కూడా ఇక్కడే ఉంది యాక్చువల్‌గా. సరే, మంగళగిరిలో ఆయన ఆఫీస్ ఉంది. జనసేన సెంట్రల్ ఆఫీస్ ఉంది. ఆయన అక్కడికి ఆన్ అండ్ ఆఫ్‌గా వస్తూ పోతూ ఉండడము. ఇక ఈ ఎలక్షన్ రోజులు అంతకాలం ఈ నెలందర ఎటు తప్పదు, ప్రచారాల్లో ఉంటారు కాబట్టి ఇక్కడే ఉంటున్నారు. దాదాపు 3, 4 వారాల నుంచి అనుకుంటాను. ఇక ఎలక్షన్లు అయిన తర్వాత ఆయన మంగళగిరిలో ఉంటారా, లేకపోతే పిఠాపురంలో ఉంటారా? ఆ విషయంలో ఆయన కొంచెం క్లారిటీ ఇచ్చినట్టున్నారు. మంగళగిరిలో పార్టీ హెడ్ క్వార్టర్స్ ఉన్న పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురంలోనే ఉంటాను అని. ఓకే, వెల్ అండ్ గుడ్. ఉంటే ఆయన అక్కడ ఇల్లు చూసుకొని కట్టుకోనో లేకపోతే రెంటెడ్ హౌస్‌లోనో ఉండొచ్చు. అయితే మంగళగిరి అండ్ పిఠాపురం అండ్ హైదరాబాద్ ఈ ట్రయాంగులర్ జర్నీ ఉంటుందా అనేది కూడా ఒక సమస్య. ఎందుకంటే చాలా మంది గెలిచిన చోట్ల క్యాంప్ ఆఫీసులు పెట్టుకుంటారు. అట్లాగే ఆయన కూడా పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెట్టి ఆన్ అండ్ ఆఫ్‌గా నెలలో 10 రోజులు మీకు అందుబాటులో ఉంటా, 20 రోజులు మీకు అందుబాటులో ఉంటా అని చెప్పే అవకాశం కూడా ఉంది ఆయన చేతిలో. అట్లా కాకుండా నేను అసలు ఇక్కడే పర్మనెంట్‌గా ఉంటాను అంటే ఇట్ ఈస్ మోస్ట్ వెల్కమ్ ఆల్సో. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు చాలా సంతోషిస్తారు కూడా. ఎన్ని ఓట్లు వేసే విషయంలో ఇది కూడా చాలా ప్రభావం చూపించొచ్చు. సో, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఎలక్షన్లు అయిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ఆయన అక్కడ పర్మనెంట్‌గా ఉండటం అనేది ఏ రకమైన పర్మనెంట్? మంగళగిరిలో పర్మనెంట్‌గా ఉంటూ 20 రోజులు అక్కడ ఉండటమా? లేకపోతే అక్కడే 20 రోజులు, 25 రోజులు పర్మనెంట్‌గా ఉంటూ మంగళగిరి పార్టీ వ్యవహారాలు చూసుకోవటమా ఏంటనేది ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు హిస్ కన్వీనియన్స్. ఓకే సార్. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా విషయాలు అనుకున్నట్లుగానే డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.